హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటా గోల్డ్ బాక్స్ చూస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే కొత్తది తాళి చైను కొత్తది తీసుకున్నాండి, గొలుసు. నాది పాతది కొక్కిం దగ్గర తాడు కట్టుకునే దగ్గర లింక్ అయితే ఊడిపోయింది. అందుకని చెప్పి మార్చి కొత్తది తీసుకున్నాను అనమాట. అదైతే నాది పాతది చైను 24 గ్రాములు ఉంది. 24 గ్రాములు. ఇప్పుడు అది హాల్ మార్క్ కాబట్టి 24 రేట్ వేసారు. అదేం తగ్గించలేదు. ఇది కొత్తది కాబట్టి దీని మేకింగ్ ఛార్జెస్, తరుగు, మజూరి అన్ని కలిపి ఇది ఇంకా ఎక్కువ ఉందన్నమాట. ఇది 28 గ్రాములు ఉంది. నాదైతే 2,20,000 చిల్లరకు వచ్చింది. నాది పాత బంగారము. నేనైతే లలిత జ్యువెలరీకి వెళ్ళాను. అక్కడైతే కొంచెం తరుగు, మజూరి తక్కువ ఉంటాయి కాబట్టి మేకింగ్ ఛార్జెస్, అందుకని చెప్పి లలిత జ్యువెలరీకి వెళ్ళాను. మా అమ్మాయి అక్కడికి వెళ్ళమంది. నేనైతే గుంటూరు లలితలో తీసుకున్నాను. ఈ చైను 28 గ్రాములు ఉంది. 2,90,000 చిల్లర ఉందండి. నాదేమో 24 గ్రాములు అయితే 4 గ్రాములు ఎక్స్ట్రా వేసాను. ఇందులో 4 గ్రాములు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది 28 గ్రాములు ఉంది. ఈ మోడల్ అయితే నచ్చింది నాకు. బాగా నిండుగా ఉంది మెడలో, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను నేను. ఇది దగ్గర 3 లక్షలు అయిందిలేండి. నాదేమో 2,20,000 చిల్లరకు వచ్చింది ఆ పాత బంగారము. ఇంకా 75,000 ఏమో కట్టాను నేను. నా చైన్ ఎలా ఉందో చూసి నచ్చినట్టయితే కామెంట్ చేయండి. కొనేటట్టు లేదండి బంగారము. గ్రామ్ వచ్చి 9,000 చిల్లర ఉంది. అసలు కొనలేమండి. బంగారం ఆకాశాన్ని అంటుతుంది. నేను వెళ్ళిన రోజు ఇంకా 100 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. నాకు ఒక 3,000 రూపాయలు ఎక్స్ట్రా పడింది. ముందు రోజు వెళ్దామంటే మా ఆయన ఊరుకోలేదు. నేను మంగళవారం రోజు ఇది మార్చుకున్నాను. దీనికి పసుపు దారం కట్టుకొని ఇంకా గుచ్చుకొని, పసుపు దారము పూసలు గుచ్చుకొని రేపు పూజ చేసుకొని వేసుకుందాం అనుకుంటున్నాను. బాయ్ అండి, నమస్తే.